హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో ఐడి సెలెక్టర్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం. కానీ ఈ వీడియోలో క్లాస్ సెలెక్టర్ అంటే ఏంది, క్లాస్ సెలెక్టర్ అనేటువంటి దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, లేదా క్లాస్ సెలెక్టర్ అనేటువంటి దాన్ని ఎలా యూజ్ చేస్తాం, లేదా క్లాస్ సెలెక్టర్ అనేటువంటి దానికి సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఈ విషయం గురించి ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. మనకు ఆల్రెడీ ఐడి సెలెక్టర్ గురించి తెలుసు. ఐడి సెలెక్టర్ అనేది యూనిక్ ఎలిమెంట్స్ని టార్గెట్ చేస్తుంది, యూనిక్ నేమ్ని రిప్రజెంట్ చేస్తుంది. పర్టికులర్ ట్యాగ్కి స్పెసిఫిక్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు యూనిక్గా మనం ఐడి యాట్రిబ్యూట్ని అయితే యూజ్ చేస్తాం. ఐడి యాట్రిబ్యూట్ యూజ్ చేసినప్పుడు ఐడి యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకొని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేది రాస్తాం. మరి ఐడికి క్లాస్ సెలెక్టర్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, క్లాస్ సెలెక్టర్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్ని టార్గెట్ చేస్తుంది, అంటే మల్టిపుల్ నేమ్స్ని టార్గెట్ చేస్తుంది, అంటే డూప్లికేట్ నేమ్స్ అనేది ఉండొచ్చు. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పి అనేటువంటిది ఒక ట్యాగ్ ఉందనుకుంటే, ఈ పి అనేటువంటి ట్యాగ్ లోపల ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు para1 para2 ఏ అని చెప్పేసి ఇక్కడ ఒక నేమ్ అయితే ఉంది. అంటే para1 అనేటువంటిది ఒక నేమ్ అనుకుందాం, para2 అనేటువంటిది ఇంకొక నేమ్ అనుకుందాం, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మల్టిపుల్ అనేటువంటిది ఇంకొక నేమ్ అనుకుందాం. అంటే క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్ అనేది మల్టిపుల్ నేమ్స్ని తీసుకుంటుంది. మల్టిపుల్ నేమ్స్ని తీసుకొని ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే para1 అనేటువంటి దాన్ని ఇక్కడ డైరెక్ట్గా తీసుకున్నాం. ఈ గ్రీన్ యారో సింబల్ కనుక చూసినట్లయితే para1 అనేటువంటిది ఇక్కడ రాసాం. అయితే ఇక్కడ క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్ని డాట్ తోటి ఇండికేట్ చేస్తారు. ఈ డాట్ తర్వాత para1 అనేటువంటిది అయితే ఉందో ఆ para1కి కలర్ కోలన్ వైట్ ఇచ్చాం, బ్యాక్గ్రౌండర్ వచ్చేసి బ్లూ కలర్ అనేటువంటిది ఇచ్చాం. అంటే ఇక్కడ హలో క్లాస్ సెలెక్టర్ అనేటువంటి దానికి కలర్ ఏముంది అంటే, హలో క్లాస్ సెలెక్టర్ అనేటువంటి దానికి ఇక్కడ వైట్ కలర్ ఉంది, అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్ అనేటువంటిది ఉంది. కానీ ఇక్కడ థర్డ్ నేమ్ అనేటువంటిది కూడా ఉంది. para1 para2నే కాకోకుండా ఇక్కడ థర్డ్ నేమ్ అనేటువంటిది ఉంది. ఆ థర్డ్ నేమ్ని కూడా తీసుకొని టెక్స్ట్ అలైన్ సెంటరు, ఫాంట్ సైజ్ వచ్చేసి 40, ప్యాడింగ్ వచ్చేసి 20 px అనేటువంటిది ఇక్కడ ఇచ్చాం. అంటే ఇక్కడ para1 అనేటువంటి దాంతోనూ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని రాసాం. ఇక్కడ థర్డ్ ఏదైతే ఇక్కడ నేమ్ ఉందో ఈ దాంతో కూడా నువ్వు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేది రాసావు. సో ఒక్క మాటలో చెప్పాలంటే క్లాస్ యాట్రిబ్యూట్కి మల్టిపుల్ నేమ్స్ అనేది నువ్వు యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ నేమ్స్ తోటి నువ్వు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని రాయొచ్చు. అందుకోసమని ఏం చెప్తామంటే, క్లాస్ సెలెక్టర్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్ని టార్గెట్ చేస్తుంది, బట్ ఐడి యాట్రిబ్యూట్ అనేది ఓన్లీ యూనిక్ నేమ్ను మాత్రమే ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు డ్యూ అని 3 డ్యూస్ అనేటివి ఉన్నాయి. వాటికి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కామన్ స్టైల్ అనేటువంటిది ఒక నేమ్ అయితే ఇచ్చా. ఆ నేమ్ అనేటువంటిది ఎక్కడుందంటే ఇక్కడ గ్రీన్ సర్కిల్లో అనేటువంటిది ఉంది. ఆ గ్రీన్ సర్కిల్ని ఇక్కడ యారో మార్క్ అనేది ఇచ్చిన, ఇక్కడ ఎల్లో కలర్లో డాట్ అనేటువంటిది ఉంది. ఆ డాట్ తర్వాత కామన్ స్టైల్స్ అనేది ఉంది. ఆ కామన్ స్టైల్స్కి కలరు, బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్ అలైన్, ఫాంట్ సైజు, ప్యాడింగ్ అనేటువంటిది అయితే ఉంది. వాటిని ఇచ్చేసి నేను ఇక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేది రాశాను. సో నేను ఏం చెప్తున్నానంటే, పర్టికులర్ ట్యాగ్కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేయాలంటేనేమో ఐడి అనేటువంటి సెలెక్టర్ని యూజ్ చేస్తాం. బట్ మల్టిపుల్ ట్యాగ్స్కి కామన్ ప్రాపర్టీస్ని రాయాలనుకున్నప్పుడు మనము ఇక్కడ డాట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి క్లాస్ నేమ్ ఏదైతే ఉందో, క్లాస్ యాట్రిబ్యూట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్ ఉంది కాబట్టి క్లాస్ యాట్రిబ్యూట్ని డాట్ తోటి ఇండికేట్ చేస్తున్నాం. ఈ డాట్ తర్వాత ఏదైతే ఇక్కడ క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ అనేది ఇస్తున్నాం.
సో దీన్ని ఏమంటామంటే క్లాస్ సెలెక్టర్ అంటాం. క్లాస్ సెలెక్టర్ అనేది మల్టిపుల్ నేమ్స్ని టార్గెట్ చేస్తుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ లెఫ్ట్ సైడ్లో నాకు స్టైల్ అనేటువంటి ఒక ట్యాగ్ అయితే ఉంది. ఆ ట్యాగ్ కింద నాకు para1, para2, para3 అని ఇక్కడ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇక్కడ 4వ పారాగ్రాఫ్ కూడా ఉంది. కింద div వచ్చేసి div అనేటువంటి ట్యాగ్ ఉంది. దాంట్లోపల క్లాస్ division1 అనేటువంటి దాన్ని అయితే నేను ఇచ్చాను. ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే ఇక్కడ ఏదైతే పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల క్లాస్ అనేది ఉందో దానిలోకి మల్టిపుల్ నేమ్స్ అనేది ఇచ్చాను. సపోజ్కి ఇది para1 అనుకుంటున్నా, para2 అనుకుంటున్నా, para3 అనుకుంటున్నా. క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్ అనేది ఒకటి కన్నా ఎక్కువ నేమ్స్ని సింగిల్ కొటేషన్ లోపల కానీ డబుల్ కొటేషన్ లోపల కానీ తీసుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే para1 అనేటువంటి దాన్ని నువ్వు ఇక్కడ స్టైల్ అనేటువంటి ట్యాగ్ లోపల తీసుకున్నావు. అయితే క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్ని డాట్ తోటి ఇండికేట్ చేస్తావు. ఆ డాట్ తర్వాత ఇక్కడ para1 అనేది ఉంది కాబట్టి para1 అనేటువంటి దాన్ని తీసుకొని ఇక్కడ సింపుల్గా కలర్ కోలన్ ఎల్లో ఇచ్చావు. లెటర్ యొక్క కలర్ వచ్చేసి ఎల్లో ఇచ్చావు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ వచ్చేసి ఇక్కడ బ్లూ అనేటువంటిది అయితే ఇచ్చాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. దీనికి para1 అనేది ఉంది, దీనికి para1 అనేది ఉంది, దీనికి para1 అనేటువంటిది ఉంది. అంటే కామన్గా ఒకటి కన్నా ఎక్కువ ట్యాగ్స్కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేటివి అప్లై చేయాలన్నా నువ్వు క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్ని అయితే ఇండికేట్ చేయొచ్చు. అట్లే కాకోకుండా ఇప్పుడు చూడు para1 తోటి మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేసాం. ఇప్పుడు para3 అనేటువంటి దాన్ని యూజ్ చేసుకొని నేను ఇంకా ఏం యాడ్ చేస్తున్నాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డాట్ అంటే ఇది క్లాస్ యాట్రిబ్యూట్ అనేటువంటి అర్థం. ఈ డాట్ తర్వాత ఇక్కడ ఏదైతే para3 అనేది ఉందో para3 తీసుకొని ఇక్కడ ఒకసారి H1 H2 అవుట్పుట్ను కనుక చూసుకున్నట్లయితే వాటి అవుట్పుట్కి ఎటువంటి మార్జిన్ కానీ ప్యాడింగ్ అనేది లేదు. సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే para1 అనేటువంటి దాంతోనేమో బ్యాక్గ్రౌండ్ కలరు వైట్ బ్యాక్గ్రౌండ్ కలరు లేదా లెటర్ కలర్ ఇచ్చిన, కానీ para3 అనేటువంటి నేమ్ తోటి నేనేమిస్తున్నానంటే విడ్త్ అనేటువంటిది 300 px ఇచ్చా. విడ్త్ అనేది 300 px ఇచ్చా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విడ్త్ ఎంత వచ్చింది? 300 px వచ్చిందనమాట. ఇక్కడ నేను ఇంకోటి ఏం చేస్తున్నానంటే ప్యాడింగ్ అనేటువంటిది జస్ట్ 10 px అనేటువంటిది ఇచ్చాను. ఇంకోటి txt-align అలైన్ కోలన్ ఇక్కడ ఏమంటున్నానంటే సెంటర్ అనేటువంటిది అయితే నేను ఇస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్ ఉంది. ఆ క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్ లోపల para1 ఉంది. ఆ para1 అనేటువంటి దాంతో నేను 2 సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేసిన. బట్ ఇక్కడ para3 అనేటువంటి నేమ్ కూడా ఉంది. సో ఆ para3 అనేటువంటి నేమ్తో కూడా మళ్ళీ నేను సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేది అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ para2 అనేటువంటిది ఉందనుకో, దాంతో కూడా నీవేం చేస్తా అంటే ఇక్కడ క్లాస్ని డాట్ తోటి ఇండికేట్ చేస్తారు. para2 అనుకుంటున్నావు, దీనికి ఏమొస్తున్నానంటే ఫాంట్ ఐఫన్ జస్ట్ సైజ్ అనేటువంటిది నేను ఏమిస్తున్నానంటే జస్ట్ 30 px అనేటువంటిది ఇస్తున్నాను. అంటే ఇక్కడ క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్ లోపల para1 అనేటువంటి నేమ్ తోటి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేయొచ్చు, para2 అనేటువంటి దాంతో సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేయొచ్చు, para3 అనేటువంటి దాంతో కూడా నువ్వు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేది అప్లై చేయొచ్చు. బట్ అదే ఇక్కడ ఐడి యాట్రిబ్యూట్ యూజ్ చేసి నువ్వు మల్టిపుల్ నేమ్స్ని కనుక ఇట్లా తీసుకుంటే కనుక అది వర్క్ అవ్వదు.